హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. జుట్టు నల్లగా ఉంటేనే అందం. కానీ ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం జరుగుతుంది. అలా జుట్టు తెల్లబడేసరికి మానసికంగా కృంగిపోతున్నారు. తెల్ల జుట్టు అనేది చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. జుట్టు కింద భాగంలో ఉండే మెలనిన్ కణాలు జుట్టుకు రంగునిస్తాయి. మెలనిన్ స్థాయిని బట్టి జుట్టు రంగు అనేది ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ స్థాయిలు తగ్గుతాయి. దాంతో జుట్టు తెల్లబడడం ప్రారంభమవుతుంది. తెల్ల జుట్టు రావడం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోయి హెయిర్ డ్రైస్ వాడుతూ ఉంటారు. అలా వాడాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకునే వాటిని వాడితే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఈ చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అయితే రెగ్యులర్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను ఫాలో అయితే జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి. దీనికోసం మనం బంగాళదుంప తొక్కతో సహా రసం తీసుకోవాలి. ఈ విధంగా కోరుకుని రసం తీసుకుంటున్నాం. బంగాళదుంపలో విటమిన్ ఏ, బి, సి ఉంటాయి. ఇవి తలలో చుండ్రును నివారించడమే కాకుండా కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడతాయి. అలాగే ఐరన్, జింక్, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. న్యాచురల్గా జుట్టుకి రంగు ఇవ్వటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తెల్ల జుట్టుని నల్లగా మార్చడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో బంగాళదుంప చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనికి కారణం టైరోసినేస్ అని పిలువబడే పాలిఫెనల్ ఆక్సిడెంట్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బంగాళదుంప కూరను కాస్త వాటర్ పోసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఆ తర్వాత బాగా కలిపి రసాన్ని తీసుకోవాలి. బంగాళదుంపలో కాటకోలేస్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది కూడా జుట్టు నలుపు రంగు రావడానికి సహాయపడుతుంది. అందుకే కాస్మెటిక్ ఉత్పత్తుల్లో ఎక్కువగా బంగాళదుంపను వాడుతూ ఉంటారు. చూసారుగా, ఈ విధంగా మనం బంగాళదుంప రసం తీసుకుని రెడీ చేసుకోవాలి. బంగాళదుంప జుట్టుకు అవసరమైన మెరుపును కూడా ఇస్తుంది. పిండి పదార్థాలు సహజసిద్ధంగా రంగు వచ్చేలా చేస్తాయి. చూసారుగా, ఈ విధంగా రెడీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇక పొయ్యి వెలిగించి పొయ్యి మీద మూకుడు పెట్టాలి. ఎత్తడి మూకుడైతే బెస్ట్. దీనిలో 2 స్పూన్ల హెన్నా పౌడర్ వెయ్యాలి. హెన్నా పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదా మనం గోరింటాకును తెచ్చుకుని ఎండబెట్టి తయారు చేసుకోవచ్చు. తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఒత్తుగా బలంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత 2 స్పూన్ల ఉసిరిపొడి కూడా వెయ్యాలి. ఇది జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే జుట్టు యొక్క సహజ సమతుల్యతను తగ్గించకుండా స్కాల్ప్ బ్యాలెన్స్ను పునరుద్ధరిస్తుంది. మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత దీనిలో మనం తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప రసాన్ని కొంచెం కొంచెం పోస్తూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఆమ్లా పొడి అంటే ఉసిరి పొడి అంటారు. ఉసిరి పొడిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. చూసారుగా, ఈ విధంగా కలుపుకోవాలి. దాదాపుగా 5 నిమిషాల పాటు మనం పొయ్యి మీద ఉంచి బాగా కలిపితే సరిపోతుంది. తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావటాన్ని తగ్గించడంలో ఉసిరిపొడి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి హెయిర్ ఫోలికల్స్కు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. చూసారుగా, ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసి ఒక అరగంట లేదా గంట సేపు ఇలా మూత పెట్టి ఉంచేయాలి. ఆ తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మనం జుట్టుకు ఎలా పట్టించాలో చూద్దాం. ముందుగా జుట్టు షాంపూ పెట్టి శుభ్రంగా తల రుద్దేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు బాగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలి. 1 గంట ఉంచుకోవాలి. ఆ తర్వాత సాధారణమైన నీటితో జుట్టును శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదంతా ఉదయం సమయంలో చేస్తే రాత్రి సమయంలో జుట్టుకు కొబ్బరి నూనె బాగా పట్టించాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాలు, ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు సమయం పడుతుంది. కాస్త ఓపికగా మనం ఈ చిట్కాను ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఉపయోగించిన హెన్నా పొడి, ఆమ్లా పొడి రెండు మార్కెట్లో లభ్యమవుతాయి. అలా కాకుండా మన ఇంటిలో కూడా తయారు చేసుకోవచ్చు. ఆమ్లా అంటే ఉసిరికాయలు ప్రజెంట్ విరివిగా లభిస్తున్నాయి. ఇప్పుడు సీజన్ కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చుకుని వాటిని ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. అలాగే గోరింటాకు మనకి సంవత్సరం పొడవునా దొరుకుతుంది. ఆకును తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. చూసారుగా ఉసిరి పొడి, గోరింట పొడి. బంగాళదుంపలు కూడా మనకి సంవత్సరం పొడవునా లభిస్తాయి. ఈ వీడియో